వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మోస్ట్లీ యూకేలో ఉన్న వాళ్ళకి మనీ ఎలా డిపాజిట్ చేయాలో తెలిసే ఉంటుంది. బట్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఆర్ ట్రావెల్ చేసే వాళ్ళకి మేబీ ఎలా డిపాజిట్ చేయాలో అనే ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. మనం ఇండియాలో అయితే దగ్గరలో ఉన్న ఏటీఎం మెషిన్లో డిపాజిట్ చేసుకుంటాం. కానీ లండన్లో అయితే బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్లో డిపాజిట్ అండ్ ట్రాన్సాక్షన్స్ అది ఏమైనా చేసుకోవచ్చు. ప్రతి ఏరియాకి పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అయితే ఉంటాయి. సో మీరు మీ ఇంటి దగ్గర ఆర్ మీ ఏరియాలో ఉండే ఏమైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా విత్డ్రాల్స్ ఏమన్నా కానీ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న క్యాష్ని కౌంటర్లో ఇచ్చేసి మనం ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నామో ఆ కార్డ్ని అయితే అక్కడ ఏటీఎం కార్డ్ని ప్రజెంట్ చేయాలి. సో కార్డ్ని ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మనం డిపాజిట్ చేసిన మనీ అయితే మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. ఇది బేసికల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ కొన్ని బ్యాంక్స్ మాత్రం ట్రాన్సాక్షన్ ఫీని ఛార్జ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మోన్జో బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ ట్రాన్సాక్షన్కి £1 అనేది ఛార్జ్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో నాట్ ఓన్లీ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్సే కాకుండా మేము 2023 లండన్కి కొత్తగా వచ్చినప్పుడు మాకు బీఆర్పీ కార్డ్ అనేది మేము పోస్ట్ ఆఫీస్లోనే కలెక్ట్ చేసుకున్నాము. బీఆర్పీ వచ్చేసరికి బేసికల్లీ రెసిడెన్సీ పర్మిట్ ఉన్న కార్డ్ అనమాట. సో ఇక్కడ వర్క్ చేయాలన్నా కానీ ఇక్కడ వీసా వ్యాలిడిటీ ఎవరికైనా చూపించాలన్నా కానీ ఆ కార్డ్ని అయితే యూస్ చేస్తాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు అది మొత్తం డిజిటలైజ్ చేసేసారు. మన పాస్పోర్ట్కి లింక్ చేసుకుంటే సరిపోతుంది. సో వీల్ గెట్ ఎ షేర్ కోడ్. ఆ షేర్ కోడ్ని చూపిస్తే మనకి జాబ్స్ అప్పుడు మనం ఎన్ని అవర్స్ ఇక్కడ వర్క్ చేయొచ్చు అనే వ్యాలిడిటీ అండ్ మన వీసా ఎక్స్పైరీ వ్యాలిడిటీ అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు పాస్పోర్ట్ని ఎలా లింక్ చేసుకోవాలి అండ్ షేర్ కోడ్ని ఎలా జనరేట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్సో పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడన్నా మనం అమెజాన్ ఆర్ ఏమైనా ఆర్డర్స్ చేస్తే ఆ పార్సిల్ కూడా కలెక్షన్ అడ్రస్ పెట్టుకోవచ్చు. ఆల్సో రిటర్న్ చేయడానికి కూడా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ని వాచ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మనకి మన ట్రాన్సాక్షన్ రిసీట్లో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.